నమస్కారం మిత్రులారా, నేను మీ సూరన్న. ప్రస్తుతం మన మధ్యలో డోంగ్రి సునీల్ 28వ కౌన్సిల్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి పోటీలో ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పాంప్లెట్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఏనుగు గుర్తు తన సింబల్. మరి డోంగ్రి సునీల్ గెలిచిన తర్వాత ఏం చేస్తారు, నిజంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా, ఈ వార్డులో టఫెస్ట్ పోటీ ఎట్లా ఉంటుందని చర్చిద్దాం. గతంలో ఈ కాకినాడ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీకి అనేక ఓట్లు పడ్డాయి. మన అభ్యర్థులు అన్న సునీల్, నమస్కారం అన్న. అన్న ఎట్లున్నాయి అన్న, ఇది మీ పాంప్లెట్ కదా అన్న, ఎన్నో గుర్తు, 2వ నెంబర్. మిత్రులారా 2వ నెంబర్ తన గుర్తు. అడుగుదాం అన్న, ఎట్లా ఏమనిపిస్తుంది, రాజకీయాలు ఫస్ట్ టైం నిలబడరా మీరు? లేదన్న, బీఆర్ఎస్ నుండి గెలిచారు కదా? గెలిచానన్న. మరి ఇప్పుడు సడన్గా బీఎస్పీ నుండి? లేదన్న, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాను. అంటే గతంలో ఆత్మగౌరవంతో బతకలేదా? గతంలో మీరు ఆత్మగౌరవంతో బతకలేదా? బతికినాం, కానీ అది ఎలా బతికినామో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు ఇండివిజువల్గా బతకాలి, ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఉంటేనే పబ్లిక్కి మనం ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే. బహుశా ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ వార్డులో? మా వార్డులో 1497 ఓట్లు ఉన్నాయన్న. ఎన్ని ఓట్లు వస్తాయి 1490లోకి వెళ్ళి? 1497 ఓట్లలోకి వెళ్ళి మన దగ్గర 950 నుంచి 1000 వరకు పోల్ అవుతాయన్న. అందులో ఒక 5గురం నిలబడ్డాం. 5గురిలో నిలబడ్డ తరుణ నా యొక్క సర్వీస్ కాలనీకి 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మిస్గైడ్ చేయకుండా. అంటే ₹1 సంపాదించే అవినీతిగా లేదండి, అది మీరు ప్రజలలో వెళ్ళి కనుక్కోవచ్చు. ఆ బలమే ఈరోజు నాకు మిగతా అధికార పక్షమైన ప్రతిపక్షమైన నేను ఈరోజు కొత్తగా బీఎస్పీ జెండా పట్టుకొని వచ్చినప్పుడు బీఎస్పీ ప్లస్ గతంలో ఉన్న ప్రవీణ్ కుమార్ మొత్తం బీఆర్ఎస్ కోనేరు కోనప్పని ఆ వర్గాన్ని ఓడగొట్టడానికి మిమ్మల్ని నిలబెట్టిందంట, వాస్తవం కాదండి? అంటే ములాఖత్ కాలేదండి. అంటే ఇది ఇండిపెండెన్స్ 99% కాదు, 100% ఇండిపెండెంట్. బట్ ఈ జెండాని ఇప్పుడు కాదు, ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను ముందు ఉండి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఒక గుర్తుని అందరూ మోసం చేసిండ్రు. ఎన్ని రోజుల తర్వాత ఈ జెండా పట్టుకోవడం జరిగింది. ఈ జెండాని మాత్రం ఈ గుర్తు అంటే గుర్తు వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు నిలబడరు కదా, ఆయనపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మీద ఒపీనియన్ ఒకటే సార్, ఒకటే. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అయితే కాదని నా విషయం. ఎందుకంటే బహుజన జెండా నా శ్వాస, నేను నా ప్రాణం వదిలిపెట్టా అని చెప్పిండు. అలాంటి వ్యక్తికి ఓడిపోయిన తర్వాత అమ్మనాభూతులు తిట్టి అదే పార్టీలో చేరటం జరిగింది. ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో చదువుకున్న వ్యక్తి ఒక మంచి ఉద్యోగం చేసిండని ఇక్కడ అందరూ వచ్చి ఆయనను స్వాగతించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అవి అన్నీ చేసినప్పటికీ ఆయనకు మద్దతు ఇవ్వడం, కానీ ఆయన అందరినీ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ మోసం చేసిండే అని మేము అనుకుంటున్నాం. బహుశా అందుకోసమే స్పెషల్లీ బహుజనవాదులని చాలా మోసం చేసిండనే ఉద్దేశంతో ఎప్పుడు మేము ప్రవీణ్ కుమార్తోని లేము, మేము ఎవరి దగ్గర పోలే. నేను 2 ఇయర్స్ నుంచి కౌన్సిల్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కూడా నేను ఇండిపెండెంట్గా ప్రజల మధ్యలోనే ఉంటున్నా. నేను ఎవరి దగ్గర ఏ పార్టీ దగ్గర వెళ్ళి అడగలేదు. నాకు టికెట్ కావాలి అది ఇది కానీ ఎప్పుడు కాలే. నేను పబ్లిక్తో ఉన్నా, పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నా. నాకు అవకాశం ఇచ్చింది, దాన్ని మిస్గైడ్ చేయలేదు. నేను ప్రజల కోసమే పనిచేస్తున్నా. అది ప్రజలే ఈరోజు చూస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళు అవకాశం ఇస్తాం, మీరు ఫైట్ చేయండి. నా మీద టికెట్ రావడానికి కూడా ఎన్నో కుట్రలు జరిగినాయి. అయినప్పటికీ కూడా నేను తట్టుకొని వస్తున్నా. అన్న ఇక్కడ పోల్ అయ్యేది 1000 సోర్స్. నా దృష్టిలో నా దగ్గర నా గెలవడానికి కావాల్సిన ఓట్లు ఒక 400 ఓట్లు నా దగ్గర సాలిడ్ ఓట్లు ఉన్నాయి అన్నది నా ఒక గట్టి నమ్మకం. లేదన్న, నేను నిజమే చెప్తున్నా. నేను ఎప్పటి వరకు డబ్బు నేను ఇప్పటికి కూడా మీరు వెళ్ళి ఎక్కడ అడగండి, నేను ఎవరి దగ్గర పని చేసినప్పుడు ₹1 తీసుకోలేదు. నేను రూపాయి వెళ్ళే ముందే చెప్పిన, నేను ఎవరి దగ్గర పని చేసుకున్నప్పుడు డబ్బులు ఎలక్షన్లో డబ్బు పంచా అని చెప్పిన. ఇదే ముచ్చట చెప్తున్నా, ఇది కూడా వాస్తవం. ఇప్పుడు చూస్తున్నారు, ఒక్కొక్క పార్టీలు ఇష్టం వచ్చినట్టు యువకులను మత్తుదారిలో పట్టిస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ పబ్లిక్ని మాయ చేయాలనుకుంటారు. కానీ 28వ వార్డు ప్రజలు చాలా తెలివిమంతులు. వాళ్ళకు కూడా తెలుసు, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఇంటి వరకు కూడా ఇప్పటి వరకు ఎవరిని రానియలేదు. మీరు ఇది కూడా కనుక్కోవచ్చు. మీరు కూడా నా ఉద్దేశం కూడా ఏంటంటే వార్డులో మీరు ఇంటింటికి సర్వే చేసి నీతిగా అంటే నిజాయితీగా చెప్పే కామన్ పీపుల్ యొక్క సర్వే తీసుకోండి. ముందున్న వ్యక్తి ఎట్లున్నాడు, ఇప్పుడున్న వ్యక్తుల
క్యారెక్టర్ ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది అన్నది పబ్లిక్తో ఎవరు ఉన్నారు అన్నది కనుక్కున్న తర్వాతే మేము కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం. 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఆ విషయంలో మేము ఎక్కడ ఎవరిని హరాస్మెంట్ కానీ లేకపోతే వాళ్ళని హింసించే విధం కానీ ఎప్పుడు మేము చేయలేదు. నేను చేయలేదు, మా కుటుంబం చేయలేదు, మాతో ఉన్న కార్యకర్తలు చేయలేదు, ఎవరి దగ్గర మనం పీడించలేదు. వాళ్ళకు సర్వీస్ ఇచ్చినాం అన్న, అంటే ఇంటి వరకు రాకుండా సర్వీస్ ఇచ్చినాం. ఇదే సర్వీస్ ఇంకా అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటాను కూడా నేను అనుకుంటున్నా. ఆ అవకాశం కోసం అడుగుతున్నాం, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇదండి మిత్రులారా, డోంగ్రీ సునీల్తో ముఖాముఖి ఛాయ్పై చర్చ, చిట్ చాట్ అనుకోవచ్చు. 2వ నెంబర్ ఏనుగు గుర్తుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మోసం చేసిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. నన్ను ఎవరు నిలబెట్టలేదు, నేనే ఇండిపెండెంట్ నిలబడ్డా. నా వెనుక ఎన్ని కుట్రలు జరిగినా కానీ ఖచ్చితంగా నాకైతే ఓట్లు పడతాయని సునీల్ చెప్తాను. లెట్స్ చూడండి, చెప్పండి. ఇంకోటి ఇక్కడ కూడా వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ 100% కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఛాయ్ తాగుతున్నారు. మళ్ళీ రెండోది ఇది అంటే ఎక్కడ ఒక క్యాండిడేట్ గట్టిగా ఉంటేనో అక్కడ ఒక డమ్మి క్యాండిడేట్ నిలబెట్టడం జరుగుతుంది. అదే ఇప్పుడు బీజేపీకి వేసిన ఓటు కాంగ్రెస్కి వేసిన ఓటు బీజేపీకి పోతుంది, 20 కాంగ్రెస్కి పోతుంది. ప్రజలను నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే ఆలోచించి ఓటేయండి. ఒకసారి వచ్చి మాయా మాటలు అన్నీ చెప్పేటోళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు లోకల్లో ఎవరు ఉంటారో, ఎవరు దగ్గర ఉంటారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నా తరఫు నుంచి వార్డు నుంచి అయితే నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, నాకే ఓటేయని నేను అడగట్లేదు. నిలబడ్డ వ్యక్తులను ఖచ్చితంగా క్షుణ్ణించి ఆలోచించి ఎవరు మనకు సర్వీస్ ఇస్తారో వాళ్ళకే ఆ మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి సునీల్తో చిట్ చాట్. థ్యాంక్ యూ. సూర్య టీవీ సబ్స్క్రైబ్ చేయండి. బై బై.